ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి జనసేన పార్టీ నుంచి మద్దతు పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి. అదేవిధంగా దీపం 2 పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 94 లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది. రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 కోట్లు, 6,000 రూపాయలు అది 10,000 రూపాయలకు పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు. అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ 20,000 రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించడం. అన్నిటికన్నా ముఖ్యం, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్లే విధంగా ఈరోజు 9,407 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మనందరం కూడా ఎంతో హర్షం వ్యక్తపరచాల్సిన సందర్భం ఉంది. మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో గతంలో జరిగిన అవకతవకలు, వాళ్ళకి పరిపాలన చేతగాక ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రసంగంలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమైంది. దాదాపు ఈ రోజున
18,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కేటాయించినందుకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13,499 కోట్ల రూపాయలని వీళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టంతో కేవలం 2,255 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతో, కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 4,300 కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్ల రూపంలో ముందుకు తీసుకురాగా ఆల్రెడీ 3,000 కిలోమీటర్లు పూర్తయినాయి. 1,300 కిలోమీటర్లు మార్చి నెలాఖరు కల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ఈరోజు క్యాబినెట్లో కూడా అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీ అందరూ చూశారు. ప్రతి ఇంటికి సూపర్ 6లో నినాదం, ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. అది పంచాయతీరాజ్ శాఖ ద్వారా 95,44,000 కుటుంబాలకి ఆ నీటి సౌకర్యం అందే విధంగా తాగినీటి సరఫరా చేయడానికి కోసం దీనికోసం కూడా ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కేంద్రంలోని జలజీవన్ మిషన్ 2024కే వాళ్ళు దాన్ని ముగించాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి చొరవ వలన ఈరోజు భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని మరొక 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినప్పుడు కేంద్రం దాన్ని గుర్తించి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ని కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఉద్యాన శాఖలో 13,862 కోట్ల రూపాయలు కేటాయించి మన రాష్ట్రంలో అన్నదాతకి అన్ని విధాలుగా ఒక అండగా నిలబడడానికి, ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో సేకరించాం. 33 లక్షల మెట్రిక్ టన్నుల కోసం 5,40,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీవినియని రీతిలో 7,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి 48 గంటల్లోనే మేము జమ చేశాం. అందులో 90% పైన 24 గంటల్లోనే ఆ నిధులు జమ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి